అపరోక్షానుభూతి అనేటువంటి గ్రంథంలో 10వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఒకసారి కొద్దిగా జరిగినటువంటి దాన్ని కొద్దిగా గుర్తు చేసుకున్నాం. ఈ శాస్త్రం యొక్క లక్ష్యము, ఉద్దేశము ఏమిటంటే పరోక్ష జ్ఞానము, అపరోక్ష జ్ఞానం రెండు రకాలు. అంటే శాస్త్రం ద్వారా లేక గురువు ద్వారా తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని గురువుపదేశం పొంది గురువు ద్వారా తెలిసినటువంటి జ్ఞానం పర అక్షము. అంటే గురువు గారు చెప్పేటటువంటి దానిని గుర్తించటం, అంటే చూడటం. గురువు గారు ఎలా చెప్పారో, దేని గురించి చెప్పారో దానికి సంబంధించినటువంటి జ్ఞానం. ఇప్పుడు గురువు గారు చెప్పినటువంటి జ్ఞానాన్ని స్వయంగా తనలో తను చూడటం, ఇది అపరోక్షం. ఈ అపరోక్ష జ్ఞానాన్ని గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం. ఈ అపరోక్ష జ్ఞానం అనేటువంటిది ఎవరికి కలుగుతుంది, ఎవరికి కలగదో, ఏ ఏ అడ్డంకులు ఉండడం వల్ల దాన్ని సాధించకుండా పోతాడో దానికి సంబంధించినవన్నీ కూడా 2-3 వారాల సత్సంగాల్లో చెప్పుకోవడం జరిగింది. మరొకసారి గుర్తు చేసుకుందాం. సాధన సదుష్టయ సంపత్తి కలిగినటువంటి వాడికి మాత్రమే ఈ అపరోక్ష జ్ఞానం కలుగుతుంది. అపరోక్ష జ్ఞానం కలిగినటువంటి వాడికి అజ్ఞానం నశించి మోక్షం పొందుతాడు. ఈ రకంగా ఈ సాధన సదుష్టయ సంపత్తి అంటే ఏమిటో, సంపద అంటే సంపాదించుకోవడం. సంపత్తి, ధనం ఉన్నదనుకోండి, ధనం అధికంగా ఉన్నటువంటి వాడు ధనవంతుడు అంటారు, విద్యావంతుడు అంటారు. ఆ రకంగా సాధన సత్పుష్టి సంపత్తి కలిగినటువంటి సాధకుడికి మాత్రమే ఏంటది, ఒకటి నిత్యానిత్య వస్తు వివేకం, ఒక సెక్షన్. ఇహమూత్రార్థ ఫలభోగ విరాగం, ఇది 2వ సెక్షన్. సమాధి శక్తి సంపత్తి. నిత్యానిత్య వస్తు వివేకం అంటే ఇది 2. ముందు చెప్పుకున్నాం కదా, ఏది నిత్యమో ఏది అనిత్యమో అతను విచారణ చేసి తెలుసుకొని ఉండాలి. అది అనుభవపూర్వకంగా బాగా నిత్యమేది, అనిత్యమేది, ఈ ప్రపంచమేటి, లేక దేవుడేటి, జీవుడేటి, శరీరమేటి, దీని గురించి నిత్యం, ఇందులో ఏది నిత్యమో ఏది అనిత్యమో నిరంతరము అన్వేషణ చేయాలి. అలా తెలుసుకున్నటువంటి దానికి నిత్యమేదో అనిత్యమేదో తెలిసి వచ్చి ఉండాలన్నమాట. అలా తెలిసిన తర్వాత నిత్యమైనటువంటి దాని మీద శ్రద్ధ కలిగి గట్టిగా పట్టుకుని అనిత్యమైనటువంటి వస్తువు మీద వైరాగ్యం ఉండాలి. నిత్యానిత్య వస్తు వివేకము, ఇహమూత్రార్థ ఫలభోగ విరాగం. 3వది సమాధి షట్క సంపద. సమాధి షట్క సంపద అంటే 6 సంపద. షట్కం అంటే 6. ఒకటి శమము, ఒకటి దమము. శమం అంటే మన లోపల ఉన్నటువంటి మనసు తన ఇష్టానుసారంగా ఆలోచనతో ఉంటుంది. దానికి ఒక ధర్మం కానీ, ఒక అధర్మం కానీ, ఒక న్యాయం కానీ ఉండకుండా దానికి ఎలా వీలుంటే, ఎలా బాగుంటే, ఎలా సుఖంగా ఉంటే అలాగ ఆలోచన చేసేస్తాం. అలాగ ఆలోచన చేసేటటువంటి మనసుని కంట్రోల్లో పెట్టుకోవాలి, అదుపులో పెట్టుకోవాలి. అలా మనసుని అదుపులో పెట్టుకుంటే దాన్ని శమము అంటారు. మనసులోనే సమస్త విషయ వాసనలు ఉంటాయి. ఆ వాసనలను అనుసరించి బాహ్యేంద్రియాదులను ఉపయోగించి కర్మలు చేస్తాం. ఆ బాహ్యేంద్రియాలను అదుపులో పెట్టుకుంటే దమము, అంటే మనసు అదుపులో పెట్టుకుంటే శమము పూర్తయింది. బాహ్యేంద్రియాలను నిగ్రహించుకుని మన స్వాధీనంలో పెట్టుకుంటే దమము, శమము, దమము. ఈ రకంగా శమదమాదులని అదుపులో పెట్టుకున్న తర్వాత ఉపరతి. ఉపరతి అంటే ఫలితాన్ని గూర్చి చేసినటువంటి కర్మఫలాన్ని అనుసరించి జరిగేటటువంటి విషయం ఇది. సృష్టి అంతా కూడా అంచేత మన కంగారు పడిపోయి ఇంకా రాలేదటి, ఇంకా పొందలేదటి, ఇంకా నాకు నేను మరి చెప్పినట్టుగా నేను విచారణ చేసాను, నాకు దేవుడు ఇంకా కనపడలేదట అని ఉండకుండా ఊరుకుని ఉండడం, దాన్ని ఉపరతి అంటారు. అంటే ఇది వీక్షించాలి, వెయిటింగ్లో ఉండాలన్నమాట. సాధన చేసుకుంటూ తెలుసుకుంటూ ఉపరతి. ఆ రకంగా ఉండినప్పుడు చేసిన కర్మఫలాన్ని అనుసరించి ప్రకృతి నుంచి, భార్య నుంచో, భర్త నుంచో, పిల్లల నుంచో, మన శరీరం నుంచో కొన్ని ఒడిదుడుకులు వస్తుంటాయి. ఆ వచ్చినటువంటి ఒడిదుడుకులకి అందులోకి విలీనం అయిపోయి లోనైపోయాడు అనుకోండి. లోన్ అయిపోతే అతను మళ్ళీ పట్టు జారిపోయినట్టే, ఫెయిల్ అయిపోయినట్టే. అక్కడ అలాగ కంగారు పడిపోయి
వదిలేయకుండా పట్టు వదలకుండా ఉంటే తితీక్ష. అంటే తితీక్ష అంటే ఓర్చుకోవడం. ఆ తర్వాత శ్రద్ధ. ఇతనికి ఇంకా అనుభవానికి రాకపోయినా సరే ఈ కంగారు పడిపోయి వదిలేయకుండా ఈ శాస్త్రము, గురువు, సాధన ఈ సిద్ధాంతం మీద శ్రద్ధ. శమము, దమము, ఉపరతి, తితీక్ష, శ్రద్ధ. ఇప్పుడు శ్రద్ధ కలిగి నమ్మి విశ్వాసం ఉంచి ఆ ఫలితం కోసం ఎదురు చూస్తూ ఉండడం, దాన్ని సమాధానం. ఈ 6 శమము, దమము, ఉపరతి, తితీక్ష, శ్రద్ధ, సమాధానము. దీన్ని షట్క సంపద అంటారు. నిత్యానిత్య వివేకం ఒకటి, ఇహమోత్తర ఫలభోగ విరాగం ఒకటి, సమాధ షట్క సంపద. ఈ 6 కలిపి ఒకటే. ఇప్పుడు 4వది ముముక్షత్వము. ముముక్షత్వం అంటే మనిషిగా 84 లక్షల రకాల జీవరాశుల నుంచి పరిణామం చెందుకుంటూ మానవ జన్మ వచ్చింది. మానవ జన్మ యొక్క లక్ష్యం ఏమిటంటే మోక్షం పొందాలి. మోక్షం పొందుట కొరకే మానవ జన్మ వచ్చింది. అంటే మానవ జన్మకు వచ్చినటువంటి వాడు స్వేచ్ఛ ఉంది, సుఖం ఉంది, తెలివితేటలు ఉన్నాయి, ధనం ఉంది, చదువు ఉంది, అన్ని విధాల బాగుంది. అంచేత అందరికంటే ఎక్కువగా నేను సుఖపడడానికి కావాల్సిన విషయాదుల్ని సమకూర్చుకుని సుఖించానన్నాడు అనుకోండి, అందుకోసం రాలేదు. అందుకని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్తారు, ఆహార నిద్ర భయమైదున అని సమానమేతత్ పశువులు నరాణం. అంటే అవసరాలు అనేటువంటివి ఆ పశువులకి మనుషులకి అందరికీ సమానమే. ఆహారము, నిద్ర, మైదునము సమానమేతత్ పశువులు నరాణం. నరాణం అదిగో విశేషం ఏమిటంటే మనిషికి ఉన్నటువంటిది జ్ఞానం. అంటే ఈ నిత్య వస్తు వివేకము, ఈ సమాధి శక్తి సంపద, వైరాగ్యము ఇవన్నీ సమకూర్చుకుని జ్ఞానం సంపాదించాలి. జ్ఞానం అంటే ఏమిటి? ఈ శరీరమా, నేను ప్రాణమా, ఇంద్రియాల, అసలు దేవుడు అంటే ఏంటి, జీవుడు అంటే ఏంటి, జగత్ అంటే ఏంటి విచారణ చేసి దేవుడిని తెలుసుకున్నటువంటి జ్ఞానం. ఆ జ్ఞానం కలిగినటువంటి వాడికి జన్మరాజ్యం అవుతుంది, మోక్షం అంటారు దాన్ని. ఆ జ్ఞానం ఎవరికైతే లేదో అటువంటి వాడు మళ్ళీ జ్ఞానంకి వచ్చేస్తాడు. అందుకని జ్ఞానేన హీన పశుభిసమాన. అంటే మనిషి రూపంలో ఉండినప్పటికీ, మనిషిగా పుట్టినప్పటికీ కూడా అతను మనిషి కాదు, పశువే అన్నాడు ఆయన. అంటే మనిషిగా ఉండినప్పటికీ కూడా జ్ఞానం ఎక్కడ లేదో అతను పశువే అని తేల్చాడు. అందుచేత మనిషిగా వచ్చినటువంటి వాడు జ్ఞాన సంపాదనార్థమే మనిషి శరీరం వచ్చింది కనుక ఆ జ్ఞానం సంపాదించుకోవాలి. ఆ జ్ఞానం సంపాదించుకోవాలంటే ఇప్పుడు మరి కర్మకాండ, ఉపాసనాకాండ, యోగము, జ్ఞానం అంచెలంచెలుగా తీసుకెళ్ళారు. ఎందుకంటే జ్ఞానం ఒకేసారి చెప్తే పుట్టకోవట్లేదు కనుక నింపాదిగా తీసుకురావాలి కనుక కర్మకాండను ప్రతిపాదించారు. దాన్ని ఆచారకాండ అంటారు. మన ఆచారాలు, మన నడవడికలు, మన పెళ్లి పేరంటాలు మొదలైనటువంటి ఏమేమైతే ఉన్నాయో ఆచారాలను, మనకి ఆచారాలు ఇతర మతాలలో లేవు, మన మతంలోనే ఉన్నాయి. ఆచారకాండను చక్కగా ఆచరించినప్పుడు ఒక క్రమశిక్షణ ఏర్పడుతుంది, ఒక మనసు శుద్ధమవుతుంది. ఆచారకాండ నుంచి ఉపాసనాకాండలోకి రావాలి. అంటే ఒక భగవంతుడికి దేవుడు అంటే ఏంటో తెలియకపోయినప్పటికీ కూడా దేవుడు కంటే నామము రూపము లేదు కనుక, మరి ఆ దేవుడు మనకు తెలియటం లేదు కనుక ఆ దేవుడికి ఒక రూపాన్ని కల్పన చేసుకుని ఆరాధించడం, దాన్ని ఉపాసన అంటారు. ఉప ప్లస్ ఆసనము అంటే భాష పట్టేసి కూర్చుని ఎదురుగుండగా ఒక ఆకారాన్ని పెట్టుకుని మనం ఆ ఉపాసించటం. దీని తర్వాత గురువు దగ్గరికి వచ్చి గురువు ఉపదేశం పొంది యోగం. అంటే ఏ రకంగా లోపలికి ప్రయాణం చేస్తే జీవుడు దేవుడు అవుతాడో, ఈ శరీర ప్రాణ మానసాదులను దాటుతాడో దానికి సంబంధించినటువంటి యోగ మార్గం. యోగం సిద్ధించిన తర్వాత జ్ఞాన మార్గం. జీవుడికి దేవుడికి భేదం లేదు, రెండూ ఒకటే అని తెలిసినటువంటి జ్ఞానం ఎవరికి వచ్చిందో అతను మోక్షం పొందుతాడు. ఈ రకంగా ఒక్క సాధన యుక్తేన విసార పురుషేణి. అంటే పురుషుడిగా జన్మించినటువంటి వాడు ఒక్క సాధన యుక్తేన. యుక్తేనంటే
ఏదైనా చేసేటప్పుడు నువ్వు పాటలు పాడు, తీర్థయాత్రలు చెయ్యి, భజనలు చెయ్యి, కర్మలు చెయ్యి, ఆచారకాండలో ఉండు, ఉపాసనాకాండలో ఉండు, లేదా యోగంలో ఉండు, ఎందులో ఉండినప్పటికీ ఒక్క సాధన యుక్తేనా. ఒక్క సాధన అంటే నువ్వు చేసేటటువంటి సాధన మార్గంలో తెలివిగా చెయ్యాలంటున్నాడు. ఒక్క సాధన యుక్తేనా, ఉపాయము. యుక్తి అంటే ఉపాయము. ఉక్తి అంటే తెలివిగా, యుక్తితోటి, విశారహ అంటే గుడ్డిగా చేయకు. నువ్వు చేసేటటువంటి పూజ కానీ, యజ్ఞం కానీ, యాగం కానీ ఏదైనా సరే విచారణ ఉండాలి అక్కడ. నేను ఆరాధించేటటువంటి దేవుడు దేవుడేనా, దేవుడికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి, దేవుడిని పూజించాలంటే ఏం తెలియాలి. విచారణ ఎక్కడ విచారణ లేదు అక్కడ దేన్ని పడితే దాన్ని దేవుడు కాని దాన్ని కూడా దేవుడిని పూజ చేసేస్తుంటాడు. అందుకని దేవుడు అంటే ఏంటంటే వేదం మనకు చెప్పినటువంటిది. దేవుడికి రూపం లేదు కదా, రూపం లేనటువంటి వాడిని ఎలా గుర్తించాలి అన్నప్పుడు వేదం చెప్పినటువంటిది ఏంటంటే దేవుణ్ణి జ్ఞానం ద్వారానే గుర్తించాలి. ఆ దేవుడికి కొన్ని లక్షణాలు ఉన్నాయి, ఆ లక్షణాలను తెలుసుకోవాలి. మొదటి లక్షణం సత్యం, రెండవ లక్షణం జ్ఞానం, మూడవ లక్షణం అనంతం, నాలుగవ లక్షణం ఆనందం. 4 ఉండాలి. ఈ 4 ఎందులో లేవో దాన్ని దేవుడిగా పరిగణించకూడదు. అది విచారణ అంటే. జ్ఞానంతో నువ్వు విచారణ చేసి దేవునికి తెలుసుకోవాలి. తెలుసుకోకుండా గుడ్డిగా వెళ్ళిపోయామనుకోండి, ఆ వెళ్ళిపోతే అది కర్మకాండే అవుతుంది. దానివల్ల ఫలితం వస్తుంది, అది మళ్ళీ తీసుకొచ్చి పెడుతుంది, ఏదో జన్మలోకి తీసుకొచ్చి పెడుతుంది. దానివల్ల మళ్ళీ పునరభిజననం, పునరభిమరణం. అంచేది విచార పురుషేణహి. అంచేత పురుషుడిగా పుట్టినటువంటి వాడు విచారణ చెయ్యాలి. కర్తవ్యో జ్ఞాన సిద్ధ్యర్థ్యం. ఎప్పుడు దాకా చెయ్యాలండి మేము ఈ విచారణ? నా కర్తవ్యం ఎంతవరకు చెయ్యాలి అంటే 10 సంవత్సరాల, 5 సంవత్సరాల, బాల్యంలో ఉన్న, యవ్వనంలో ఉన్న కర్తవ్యం ఎప్పుడు దాకా? జ్ఞాన సిద్ధ్యర్థ్యం, జ్ఞానం సిద్ధించేదాకా. అంటే పరమాత్మన శుభమిచ్యత. నీకు పరమాత్మ జ్ఞానం సిద్ధించడం అంటే ఏమిటండి? పరమాత్మ అంటే ఏంటో తెలియదు. బాగా అర్థమైంది కదా. అంటే ఏంటికి జ్ఞానం అంటే ఏమిటండి? పరమాత్మ అంటే ఏమిటి? ఆ పరమాత్మకి ఏమేమి లక్షణాలు ఉన్నాయి? ఒకటి సత్యము, అంటే ఆయన ఎప్పుడూ ఉంటాడు, ఆయనకి సావు ఉండదు, పుట్టుకుండదు, అంతటా ఉంటాడు. విశ్వంలో ఉన్నటువంటి సమస్త వస్తు సముదాయము ఆయనలోనే ఉంది. వస్తు సముదాయం అన్నింటిలోని కూడా ఆయన ప్రవేశించి ఉన్నాడు. అంటే ఈ ప్రకృతి సంబంధమైనటువంటి పంచభూతాలతో తయారైనటువంటి మొత్తం ప్రపంచం ఆయనలోనే ఉంది. ఆయనే దీనికి అంతటికి అవకాశం ఇచ్చాడు. అంచేత ఈ అంతటికి ఆయన సాక్షి. అటువంటి పరమాత్మలో ప్రపంచం అంతా ప్రవేశించింది. ప్రవేశించినటువంటి ప్రకృతి అంతట్లోని కూడా ఆయన ప్రవేశించాడు. అలా ప్రవేశించినటువంటి ఆ దేవుణ్ణి, ఆ పరమాత్మనే ప్రత్యేగాత్మ అంటారు. అంతా ఆయనలోనే ఉంది కదా, దాన్ని బ్రహ్మం అంటారు. ఆయనలో ప్రవేశించినటువంటి ప్రకృతిలో కూడా ప్రవేశించాడు కదండి. ప్రకృతి 2 విభాగాలుగా ఉంది, వ్యష్టి, సమిష్టి. బాగా చూసుకోండి. వ్యష్టి అంటే జీవుడు, సమిష్టి అంటే ఈశ్వరుడు. ఈశ్వరుడిలో కూడా ఆ బ్రహ్మం ఉంది, జీవుడిలో కూడా ఆ బ్రహ్మం ఉంది. ఈశ్వరుడిలో ఉన్నటువంటి బ్రహ్మమునకు పరమాత్మ అని పేరు, జీవునిలో ఉన్నటువంటి బ్రహ్మమునకు ప్రత్యేగాత్మ అని పేరు. ఈ జీవుడికి ఉన్నటువంటి ఉపాధి ఈశ్వరుడికి ఉన్నటువంటి ఉపాధి, ఈశ్వరుడికి ఉన్నటువంటి ఉపాధి ప్రపంచం, జీవుడికి ఉన్నటువంటి ఉపాధి శరీరం. బాగా అర్థమైంది కదా. జీవుడికి ఉన్నటువంటి ఉపాధి శరీరం. ఈ శరీరంలో ఉన్నటువంటి బ్రహ్మము ప్రత్యేగాత్మ అన్నాం కదా. ప్రత్యేగాత్మ రూపంలో ఉన్నటువంటి ఆ బ్రహ్మము తన స్వరూపమును మరిచిపోయి శరీరం వైపుకి తిరిగి శరీరమే నేను అనుకుంటే ఈ ప్రత్యేగాత్మకి జీవుడు అనుకో. అట్టి మాదిరిగానే సమిష్టి ఈశ్వరుడిలో కూడా బ్రహ్మం ఉంది కదా. ఆ బ్రహ్మమును
ఆ ఈశ్వరుడు మర్చిపోయి, అంటే పరమాత్మ మర్చిపోయి ప్రపంచమే నేను అనుకుంటే ఆయనకి ఈశ్వరుడు అని పేరు. అంటే ఈశ్వరుడికి ప్రపంచమే నేను అనుకుంటే ఏం ఏర్పడినట్టు? తన స్వరూపం, పరమాత్మ స్వరూపాన్ని మర్చిపోయాడు. మర్చిపోతే ఈశ్వరుడు అంటారు. ఈశ్వరుడు అలా మర్చిపోలేదు, తన స్వరూప జ్ఞానంతో ఉన్నాడు. అందుకు చేత ఆయన బంధనంలో లేడు. ఈ ప్రత్యేగాత్మ స్వరూపం తన స్వరూపాన్ని మర్చిపోయి తన శరీరాదులనే నేను అనుకున్నాడు, మర్చిపోయాడు. దానివల్ల అజ్ఞానం ఏర్పడింది, దానివల్ల బంధం ఏర్పడింది, దాని వల్ల కర్మలు చేస్తున్నాడు. ఆ కర్మ ఫలాలకు చిక్కుకుని సుఖ దుఃఖాలు అనిపించున్నాడు. సుఖ దుఃఖాలు అనువింతూ కర్మలు చేసి పునరపి జననం పునరపి మరణం తిరుగుతూ ఉన్నాడు. ఏం తెలియాలి ఇక్కడ? విచారః పురుషేణహి, విచారణ చెయ్యాలి. తెలివే దీనికి కారణం. చేసేటటువంటి కర్మ కాదు. నువ్వు ఎంత సాధన చేసావు, ఎన్ని పాటలు పాడావు, ఎన్ని తీర్థయాత్రలు చేసావు, ఎన్ని యజ్ఞాలు చేసావు, ఎన్ని యాగాలు చేసావు, ఎన్నాటికి కూడా దానికి సంబంధించినటువంటి కరెక్ట్గా చేస్తే దానికి ఎంతో కొంత ఫలితం ఉంటుంది. ఆ ఫలితాన్ని అనుభవించడానికి మళ్ళీ సుఖమో దుఃఖమో వస్తూ ఉంటుంది. అని చెప్పి ఏముండాలి ఇక్కడ? ఉక్త సాధన యుక్తేన విచారః పురుషేణహి. నువ్వు పురుషుడిగా పుట్టుంటే, నీకు బుద్ధి అంటూ ఉంటే, నీకు జ్ఞానం అంటూ ఉంటే విచారణ చెయ్యి. కర్తవ్యో జ్ఞాన సిద్ధ్యర్థ్యం, జ్ఞానం సిద్ధించేదాకా నువ్వు వదిలిపెట్టు. నిరంతరము ఏం తెలియాలి? నీ స్వరూపం ఏంటో తెలియాలి. ఈశ్వరులో ఉన్నటువంటి స్వరూపము, నీలో ఉన్నటువంటి స్వరూపము, ప్రత్యేగాత్మ పరమాత్మల ఏకత్వానికి బ్రహ్మము అని పేరు. అంచేత నువ్వు సాక్షాత్తు బ్రహ్మానివే. నువ్వు బ్రహ్మమే. నీకు పుట్టుక లేదు, సావు లేదు, పరిణామము లేదు, నాశనము లేదు. నువ్వు మోక్ష స్వరూపుడివే. ఆ విషయం నీకు తెలియాలి. ఆ తెలియటమే జ్ఞాన సిద్ధ్యర్థ్యం. జ్ఞానం సిద్ధించడం అంటే ఈశ్వరుడు వేరు కాదు, జీవుడు వేరు కాదు. జీవుడిలో ఉన్నటువంటి దేవుడు, ఈశ్వరుడిలో ఉన్నటువంటి దేవుడు ఒకడే అని తెలియటమే జ్ఞానం. ఈ జ్ఞానం ఎవరికైతే తెలిసిందో వాడికి అజ్ఞానం నచ్చింది. అజ్ఞానం ఎక్కడైతే నశించిందో కర్మలు నశించదు. జ్ఞానాగ్ని కర్మ దగ్ధానం. ఎక్కడ దగ్ధం అవుతుందండి కర్మ? ఇంక కర్మ వల్ల ఇంకో కర్మ ఏర్పడదు తప్ప కర్మ నశించడం అనేది సంభవము కాదు. భగవద్గీతలో చెప్పాడు ఆయన చక్కగా, జ్ఞానములోనే కర్మ నశించదు. అంచేత జ్ఞానం సిద్ధించేదాకా అభ్యాసం చేయి, విచారణ చేయి. ఈ రకంగా నోత్పద్యతే వినా జ్ఞానం విశేరేణాన్య సాధన. ఈ జ్ఞానం ఎలా కలుగుతుంది? నువ్వు జాగ్రత్తగా శాస్త్రమే చదువుతావో, ఎవరైనా తెలిసినటువంటి వాడిని పట్టుకుంటావో. నోత్పద్యతే వినా జ్ఞానం విచారేణాన్య సాధన. ఇక్కడ ప్రతి ఒక్కడు ఏదో ఒక సాధన చేస్తుంటాడు. పూజో, యజ్ఞమో, పారాయణమో, లేకపోతే ఇంకోటి చేస్తూ ఉంటాడు. విశేరేణ అన్య సాధన. ఏ సాధన వల్ల జ్ఞానం కలిగిద్దో ఆ సాధన వదిలేసి అన్య సాధనలు ఎవడైతే చేస్తాడో వాడికి జ్ఞానం కలగదు. పాపం ఆడు చాలా వీడికంటే ఎక్కువ చెంపడతాడు. తెల్లారగట్టలు ఇస్తాడు, స్నానం చేస్తాడు, శుభ్రం చేస్తాడు, పూజలు చేస్తాడు, మంత్రాలు చదువుతాడు, విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలు, భగవద్గీత పారాయణాలు. అబ్బబ్బో బోళ్ళు శ్రమ పడిపోతుంటాడు. మంచియే ఇవన్నీ కూడా. అక్కడ ఏమీ లేదు. నోత్పద్యతే వినా జ్ఞానం. అక్కడ జీవుడికి దేవుడికి ఉన్నటువంటి భేదం నశించదు అక్కడ. ఎందుకని? అక్కడ జీవుడు వేరేగా ఉన్నాడు, దేవుడు వేరేగా ఉన్నాడు. తనకంటే దేవుడు వేరు, తనకంటే దేవుడు గొప్పవాడు. దేవుడికి సావు పుట్టుకలు ఉండవు, తనకి సావు పుట్టుకలు ఉన్నాయి. తనకి బాధలు ఉన్నాయి, భయాలు ఉన్నాయి. అంచేది ఈ బాధల్ని భయాల్ని ఆ దేవుడు పోగొట్టేస్తాడు గట్టిగా పట్టుకుంటే. అనే కదా ఉంది అక్కడ. అక్కడేముంది అక్కడ? అక్కడ దేవుడికి జీవుడికి భేదరహితమైనటువంటి స్థితి అనుమానికి రాదండి అక్కడ. అక్కడ దేవుడు గొప్పవాడు, జనమరణాలు లేనటువంటి వాడు. ఎలాంటిదైనా చేసేయగలుగుతాడు. మనకి ఏ సాయం కావాలంటే ఆ సాయం చేసేస్తాడు. ఎందుకంటే ఆయన గొప్పవాడు, ఆయనకి కర్మ లేదు, ఆయనకి సావు పుట్టుకలు లేవు. కానీ మరి మనకు సావు పుట్టుకలతో కూడుకున్నాం, కర్మల్లో చిక్కుకుని ఉన్నాం కనుక అంచేత
మనకి ఆయనకి భేదం ఉంది. అటువంటి భేదము లేనటువంటి స్థితిని గుర్తించాలంటే జ్ఞానం ఉండాలి. అంటే అన్య సాధనలలో జ్ఞానం లేదు. ఏముంది అక్కడ? కర్మే ఉంది, ఉపాసన ఉంది, అంతవరకే. కానీ ఏమి లేదు అక్కడ, జ్ఞానం లేదు. అంచేత జ్ఞానం నోత్పద్యతే వినా జ్ఞానం విశేరేణ అన్య సాధన. అంటే ఆ సాధనలో ఏమి లేదు అక్కడ. ఏ సాధనలో? ఆ పారాయణంలో కానీ, ఆ యజ్ఞయాగాదుల్లో కానీ, పూజా పునస్కారాదుల్లోని కానీ, వీటిల్లో ఏమి లేదు. జ్ఞానం విసారేణ అన్య సాధన. జ్ఞానం లేదు, మరేముంది? కర్మ ఉంది. కర్మ అంటే ఏంటండి? కర్మ అంటే ఏది తప్పుగా తీసుకోకండి. కర్మ అంటే పని, వాక్కుతో చేసే పని. శరీరంతో దేవాలయం చుట్టూరు ప్రదక్షిణ చేస్తాడు. అది శరీరాన్ని పొర్లు దండాలు కూడా పెడతాడు. గోయిందా గోయిందా అని చెప్పి పాటలు పాడుతూ పారాయణలు చేస్తాడు. అవన్నీ ఏం చెయ్యాలి? అక్కడ ఏముండాలి? పరికరాలు ఉండాలి, పనిముట్లు ఉండాలి. లోపల ఉన్నటువంటి జీవుడు తన శరీరం అందరి పనిముట్లను ఉపయోగించి, వాక్కును ఉపయోగించి పాడతాడు, చేతులను ఉపయోగించి భజన చేస్తాడు, పాదలను ఉపయోగించి డ్యాన్స్ కడతాడు. ఇలాగ శరీరం అందరి కరణాలను ఉపయోగించి రకరకాలుగా విన్యాసాలు చేస్తాడు. ఆ చూసేవాళ్ళకి నాటకాల్లో ఆడేవాళ్ళకు లాగా కనపడతాడు అతను, అంతే. వాళ్ళందరూ వినోదిస్తున్నారు కనుక ఇంకా బాగా డ్యాన్స్ కడతాడు. ఏమవుతుంది అక్కడ? కరణాలను ఉపయోగిస్తున్నాడు, పనిముట్లను ఉపయోగిస్తున్నాడు, పనులు చేస్తున్నాడు. కానీ అక్కడ ఏం వదిలేశాడు? విచారణ వదిలేశాడు. విచారణ వదిలేసి వినోదార్థంగా రకరకాలుగా పనిచేస్తున్నాడు. అని చేత నోత్పద్యతే వినా జ్ఞానం. అక్కడ జ్ఞానం రాదు. జ్ఞానం రాకపోతే కర్మ నశించదు. కర్మ నశించకపోతే ముక్తి రాదు. అలాగని దాంట్ వల్ల ఇప్పుడు మేము పాడేటటువంటి పాటల వల్ల, పారాయణల వల్ల, పూజల వల్ల ఏ ప్రయోజనము లేదంటారంటే శాస్త్రము లేదని చెప్పలేదు. అది ప్రారంభ దశలో నీకు జ్ఞానం కలుగుతులేదు కనుక, నీకు తెలుస్తులేదు కనుక, విచారణ చేసే విధానంలో నువ్వు లేవు కనుక, నువ్వు ఒక గురువును అనుసరించడం లేదు కనుక, నీ స్వయం శక్తితోటి, సొంత తెలుగుతోటి ఏదోదో శాస్త్రాలు చదివి చేస్తున్నావు కనుక అది కర్మకాండలోకి వస్తుంది. జత నోత్పద్యతే. నీకు జ్ఞానం కలగకపోతే మాత్రం ఫలితం వేరే ఫలితం వస్తుంది తప్ప మోక్షానికి సంబంధించినటువంటి నోత్పద్యతే వినా జ్ఞానం విచారేణ అన్య సాధన. యదా పదార్థ బాణం ప్రకాశేన వినా క్వచిత్. యదా పదార్థ బాణం. అంటే దీని అర్థం ఏంటంటే అండి, ఏదైనా ఒక వస్తువు పాడేసుకున్నాం అనుకోండి, పదార్థం, ఆ పదార్థం పాడేసుకున్నప్పుడు ఆ పడిపోయినటువంటి వస్తువు కనిపించటం లేదు. అప్పుడు మనం ఏం చేస్తాం? వెతుకుతాం. ఎలా వెతుకుతాం? ఒక దీపాన్ని సాధనంగా తీసుకుని వెతుకుతాం. ఒక బ్యాటరీ లైటో, దీపమో, ఇంకోటి కాగడో ఏదో పట్టుకొని ఈ రకంగా వస్తువుని ఎతికేమనుకోండి, ఎప్పుడు దాకా ఎతుకుతావు? వస్తువు లభించేదాకా. వస్తువు ఎక్కడుంది? చీకట్లో పడిపోయింది. అదే ఎలుగులో పడిపోతే కనపడుతుంది. చీకట్లో పడిపోయింది కనుక చీకటిని తొలగిస్తే వస్తువు కనిపించదు అనమాట. చీకటికి అజ్ఞానం అని పేరు. అజ్ఞానం తొలగించడానికి జ్ఞానం కావాలి. జ్ఞానం దీపం లాంటిది. అప్పుడు వస్తువు కనపడుతుంది. యదా పదార్థ బాణం. పడిపోయినటువంటి పదార్థం, బాణం అంటే తెలియబడటం, ప్రకాశించబడటం. తెలియబడటం లేదు, కనిపించడం లేదు. అప్పుడు ఏం చేస్తాం? ప్రకాశేన వినాకోశిత్. ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నిస్తున్నాడు అతను. నీ స్వరూపం నీకు ఎందుకు కనిపించడం లేదు? నువ్వు నీ గురించి నీకు ఎందుకు తెలియటం లేదు? ఏది ఎక్కడుంది దోషం? దేవుడి గురించి నీకు ఎందుకు తెలుస్తలేదు? దేని పడితే దాన్ని దేవుడు అంటున్నావు కదా. ఇక్కడ ప్రపంచాన్ని ఒకసారి పరిశీలనగా చూడండి. నామరూపాదులతో ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమితో కూడుకున్నటువంటి ప్రపంచము ఒక పెద్ద వస్తువు. ఇది నామరూపాదులు కలిగి ఉన్నాయి. ఈ ప్రపంచంలో
శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధం అనేటువంటి విశేషకాలు ఉన్నాయి. ఈ లోపల ఉన్నటువంటి ఆత్మ శరీరము నేననుకుని ఈ కరణాలను ఉపయోగించి కరణాల ద్వారా బయటకు వచ్చి ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువుల్ని సంపాదించుకుని సుఖ దుఃఖాలు అనిపించడం. ఈ రకంగా ఎందుకు చేస్తున్నాడు? ఎవరు కనపడతలేదు అక్కడ అతనికి. ప్రకాశేన వినాకోశితు. ఇంతకీ ఏంటంటే వస్తువు కనపడుతుంది, శబ్దం తెలుస్తుంది, రూపం తెలుస్తుంది, ఋషి తెలుస్తుంది, ఇంద్రియాలకు సంబంధించిన విషయాదులే తెలుస్తున్నాయి. నువ్వు పుట్టిన కానించి చచ్చిపోయేదాకా నువ్వు ఎంత చేసినప్పటికీ కూడా నీకు ఏం తెలుస్తుంది? ఏం తెలుస్తుందంటే ప్రకాశేన వినాకశితు. ప్రకాశము లేనటువంటి చోటులో పడిపోయిన వస్తువు ఎలా కనిపించదో అట్టి మాదిరిగా నీ స్వరూపం కనిపించడం లేదు. ఇవి ఎన్ని సాధనలు చేస్తే ఏంటి, ఎన్ని పారాయణలు చేస్తే ఏంటి, ప్రకాశేన వినాకశితు. నీ స్వరూపం తెలిసి రావాలి. జీవుడిలోనూ ఈశ్వరులోనూ ఒకే స్వరూపం అంతర రూపంలో ఉంది. అది శుద్ధ చైతన్య స్వరూపం. అటువంటి స్వరూపాన్ని నీవు సాధన చేసి విచారణ చేసి నీ స్వరూపాన్ని నువ్వే తెలుసుకోవాలి. ఒకవేళ గురువు ఎన్ని రకాల యుక్తుల ద్వారా ప్రమాణాల ద్వారా చెప్పినప్పటికీ కూడా అదంతా పరోక్ష జ్ఞానమే. గురువు చెప్పింది కానీ శాస్త్రాల్లో నువ్వు ఎన్ని శాస్త్రాలు చదివినప్పటికీ ఆ శాస్త్రాలు చదివి నేర్చుకుని ఇంకొకరికి చెప్పడానికి పనికొస్తాయి తప్ప నీ స్వరూపం నీకు గోచరం కాదు. చీకటి కమ్ముకున్న ప్రదేశంలో కాంతి ప్రసరణ లేనందువల్ల ఏ వస్తువు కంటికి కనిపించదు. దీని ఉనికిని కనుగొనలేము. దీపమో మరేదైనా కాంతిని ప్రసారించే సాధనను ఉపయోగించి చీకటి కమ్ముకున్నటువంటి ప్రదేశంలోనికి ప్రవేశించే ప్రయత్నం చేస్తాం. అంటే చీకటిని తొలగించుకుని వస్తువుని కనిపెడతాం. అదేవిధంగా అజ్ఞానాంధకారంలో పడి ఉన్నటువంటి వ్యక్తికి సత్యాన్వేషణ కుదరదు. దేన్ని పడితే దాన్ని అదే గొప్పదంటుంటాడు. ఏది చదివాడో ఏది చూచాడో లోకంలో అనేక సాధనలు ఉన్నాయి, అన్ని సాధనలు అంటుంటారు. పారాయణలు, పూజలు, యజ్ఞాలు, యాగాలు, బోళ్ళంత ఉన్నాయి. ఇవన్నీ కూడా అజ్ఞానంలో చిక్కుకున్నటువంటి వాటికి సత్యాన్వేషణ కుదరదు. సత్యాన్వేషణ కుదరాలంటే అతనికి ఏకాగ్రత కుదరాలి, గురి కుదరాలి, ఎవరైనా చెప్పాలి. చెప్పితేనే కానీ దేవుడు ఎక్కడున్నాడో దేవుడు ఎలా ఉన్నాడో అనేటువంటిది అతనికి తెలియబడదు. దీనికి కారణం అవిద్య, అంటే మన అజ్ఞానం. ఏంటి అజ్ఞానం? మన స్వరూపం మనకి తెలియకపోవటమే. మన స్వరూపం తెలియకపోతే పర్వాలేదు. మన స్వరూపం తెలియకపోతే ఒక నష్టమైతే, మన స్వరూపాన్ని ఇంకొక స్వరూపంగా చూస్తేనో అది ఇంకొక నష్టం. అంటే ఇప్పుడు చీకట్లో తాడు పడుంది, ఆ తాడు కనిపించడం లేదు. కనిపించకపోతే ఒక నష్టం. కనిపిస్తుంది, ఎలా కనిపిస్తుంది? పాము కింద కనిపిస్తుంది. తాడుగా ఉన్నటువంటి వస్తువు పాముగా కనిపిస్తుంది. పాముగా కనిపించినప్పుడు ఏమైంది? కేకలేస్తాడో, భయపడతాడో, అల్లిపోతాడు. పాము కనపడింది, పాము బొసు పట్టేసిందని చెప్పి. ఎందువల్ల? అక్కడ ఉన్న వస్తువేది? తాడు, పాము అనేటువంటి రెండు వస్తువులు లేవు అక్కడ. ఏమున్నది? ఒకటే వస్తువు ఉంది. ఆ ఒకే వస్తువే పాము కింద కనపడుతుంది. ఇప్పుడు నువ్వు ఎలుగులోకి వెళ్ళి దీపాన్ని ఉపయోగించి సరిగ్గా పరిశీలిస్తే అక్కడ పాము లేదు, తాడుంది. అట్టి మాదిరిగా మన స్వరూపాన్ని సరైనటువంటి యుక్తితో, సరైనటువంటి బుద్ధి బలంతో, సరైనటువంటి జ్ఞాన మార్గం ద్వారా విచారణ చేస్తే నీ స్వరూపం తొలగిపోతే అవిద్య నశించదు. ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి అవిద్య నశించిపోయిందో అప్పుడు మన స్వరూపం గోచరమవుతుంది. అంటే ఎలుగులో తాడు గోచరమైనప్పుడు పాము కనిపించదు. ఇంకా ఎటేపుకి పోయిందండి పాము అంటే అసలు పాము వచ్చింది అక్కడికి? పాము లేనే లేదు. అట్టి మాదిరిగా మనకి ఈ శరీర ప్రాణమానుసాదాలు అనేటువంటిది అజ్ఞాన మూలకంగా ఏర్పడినయట. ఈ నిజం కాదు. ఏది? మన శరీరం నిజం కాదు, సత్యం కాదు. ఇది
సత్యం మీద పోకూడదు కదా. రోజు రోజుకి నిరంతరము బాల్యము, కౌమారము, యవ్వనము ఎందుకు ఇలా మారిపోతుందండి? అది నిజం కాదు. నిరంతరము పరిణామం చెందుకుంటూ నశించిపోతుంది. అంటే నిజం కానటువంటి వస్తువును నిజంగా తీసుకున్నావు నువ్వు, దాన్ని సత్యంగా తీసుకున్నావు. ఇదంతా అగమ్య గోచరంగా ఉంది. అందుకని దీనికి నిర్దుష్టమైనటువంటి విచారణ చెయ్యాలి. ఏదో క్లుప్తంగా దత్తంగానికి వచ్చేసాం, వినేసాం, ఏదో పారాయణ చేసేసాం, ఏదో పూజ చేసేసాం అనుకుంటే మళ్ళీ వస్తాడు, మళ్ళీ చేస్తాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ చేస్తుంటాడు అంతే. ఏది తెలియాలి? స్పష్టంగా మన స్వస్వరూపం తెలియాలి. మన స్వస్వరూపం తెలియాలంటే ఎక్కడి దాకా వెళ్ళాలి? ఈ లోపలకు విచారణ చేయాలి. ఇది పైకి కనిపించేటటువంటిది అంతా కూడా శరీరం. ఇది రక్తము, మాంసము, ఎముకలు, చర్మంతో కూడుకున్నటువంటి ఒక ఆకారం. దీనికి లోపల క్రియాశక్తిని కలిగించేది ప్రాణం. దానికి లోపల జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరేంద్రియాలతో కూడా ఉన్నటువంటి ఒక సముదాయం. ఇది ప్రకృతితో తయారైనటువంటిది, అవిద్యా మూలకంగా ఏర్పడింది. పూర్వజన్మలో మనం చేసినటువంటి కర్మఫలాలు అనుభవించడానికి వచ్చినటువంటిది. కర్మఫలాలు అనుభవించడానికి వచ్చినటువంటి శరీరం నేను కాదు, నాది కూడా కాదు. అది కర్మల తాలూకు ఆ ఫలితాన్ని అనుభవించడానికి ఈశ్వరుడు చేసినటువంటి ప్రణాళిక. ఆ వస్తువుని పట్టుకుని అదే నేను అనుకుని దాంతో మనం భ్రాంతి చెందాం. అంటే అదంతా అగమ్య గోచరంగా ఉంది. ఎన్నెన్నో విషయాలు తెలియక ఏదేదో చేస్తున్నాడు. జ్ఞాన సముపార్జనకి సొంత తెలివితేటలు ఉపయోగించకూడదు. గురుముఖంగా విద్యా అభ్యాసాన్ని ప్రాప్తి పొందిన తర్వాత చల్లక్ష్యము ఆత్మపై పూర్తి అవగాహన సాధించుకుంటాడు. అంటే గురువు గారు చెప్పినటువంటి గురుతి సోహం. ఇవి శరీరం కాదు, ప్రాణం కూడా కాదు, కర్మేంద్రియాలు కాదు, జ్ఞానేంద్రియాలు కాదు, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారము కూడా కాదు. ఇవన్నీ కాకపోతే నేను ఎవరినండి? నువ్వే చూసుకో. ఈ కాదని చెప్పారు కానీ ఏది నువ్వో చెప్పడం లేదు శాస్త్రం. ఏది నువ్వు, ఏదేది నువ్వు అనుకుంటున్నావో అదంతా కాదు. మరి ఎంతటికి లోపలికి ఏదో ఒకటి ఉంది, అదే ఆత్మ. ఇవన్నీ ఆగిపోయినప్పుడు ఆత్మ దర్శనం అవుతుంది. ఈ ఆత్మ దర్శనం కొరకు సాధకుడు నిరంతరము విచారణ చెయ్యాలి. గురువును వదలకుండగా వేదాంత విచారణ చెయ్యాలి. శాస్త్రమునందలి మహావాక్యాలను విచారణ చెయ్యాలి. ఈ రకంగా చేసినటువంటి వాడు నిరంతరము ఎవడైతే అభ్యాసం చేశాడో అటువంటి వాడికి ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. ఇక్కడ కూడా ఎలాగా లోపలికి విచారణ చెయ్యాలో చెప్తున్నారు. కోహం కథమిదం జ్ఞాతం కోవై కర్తాస్య విద్యతే. కోహం కథమిదం జ్ఞాతం కోవై కర్తాస్య విద్యతే. ఉపాదానం కిమస్తిహ విచార సోయమీ దోష. నీ విచారణ ఎలాగుండాలో చెప్తున్నాడు. అంటే పునాది, ఫౌండేషన్, మొదలు ఎక్కడ పెట్టాలండి? దేని మీద పెట్టాలి? కోహం, నేను ఎవరని. అంటే సాధనకి అభ్యాసం ఇదే. నీ మీదే పెట్టు నీ మనసుని. మళ్ళీ దేని మీదో, శ్వాస మీదో, మనసు మీదో, ఇంద్రియాల మీదో, ఆ ఆసనమో ఈ ఆసనమో, అవన్నీ ఆరోగ్య సూత్రాలండి. అవి శాస్త్రాలు చెప్పినవి. ఆ పాటలు ఈ పద్యాలు కాదు. కోహం కథమిదం జ్ఞాతం. కోహం, కో అహం అంటే నేను. కోహం కథమిదం జ్ఞాతం, నేను ఎవరిని. ఇది వదిలిపెట్టకూడదు. ఇదే పునాది. ఇది ఒక పెద్ద మహావాక్యం లాంటిది. ఎవరు? నేను ఎవరు? నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, నేను విద్యావంతుణ్ణి, నేను బలవంతుణ్ణి, నేను ఉద్యోగంలో ఉన్నవాడిని, నేను ధనవంతుణ్ణి. ఇలాగ వాడు సంపాదించుకున్నటువంటి అన్ని సమకూర్చుకుని తన మీద ఆరోపణ చేసుకుని నేను ధనవంతుణ్ణి అంటాడు. అవునా? చదువుకుని కాంత నేను విద్యావంతుణ్ణి అంటాడు. ఏదో ఉద్యోగం చేసి నేను ఉద్యోగస్తుని అంటుంటాడు. నేను గృహస్థుని అంటాడు. పెళ్లి చేసుకుని గృహస్థుడు. అతను ఎవరతను? కోహం కథమిదం జాతం కోవై కర్తాస్య విద్యతే. అసలు ఈ కర్త ఎవడో? కర్త అంటే ఎవడండి?
ఏదో చేస్తాను అంటున్నావు కదా, నేను ఎంత చేశానండి అంటాడు. నేను చేసినంత ప్రపంచంలో ఎవడో చేయలేదండి అంటాడు. నేను ఎన్ని సాధనలు చేశానండి, ఎన్ని పుస్తకాలు చదివానండి, ఎన్ని పారాయణలు చేశానండి అంటాడు. మంచిదే, కానీ ఎవడతను? ఆ కర్త. కర్తాస్య విద్యతే. విద్యుత్ అంటే తెలుసుకోవటం. ఎవరిని తెలుసుకోవాలి? ఓహం కథమిదం జ్ఞాతం కోవై కర్తాస్య విద్యతే. ఎప్పుడైనా సరే మనలో మనం, నేను చాలా మందికి పెళ్ళిళ్ళు చేశాను అన్నాడు అనుకోండి, అక్కడే ఆగిపోయి నేనే పెళ్ళిళ్ళు చేశాను అన్నాను కదా, ఈ నేను అన్నవాడు ఎవడో, అక్కడ మీరు ఆగిపోవాలి, వెళ్ళిపోకూడదు. అలా వెళ్ళిపోయి ఆడికొకడు ఈడికొకడు, ఈ ఇద్దరికి ముగ్గురికి నలుగురికి చాలా మంది వరుసగా లైన్లో ఉంటారు. ఎటుపోతుంది నేను? ఎవడెవడికి పెళ్లి చేసాడు అది ఒక వాళ్ళు రాకపోతుంది. చాలా మందికి ఉద్యోగాలు ఏం చేయనంటాడు. ఎట్టిపోతుంది? నేను పిల్లలకి ఎంత సంపాదించి పెట్టానండి అంటాడు. వెంటనే అక్కడ నుంచోండి, వెళ్ళిపోకండి. సంపాదించి పెట్టానంటే అప్పుడు ఎక్కడెక్కడ సైట్లు కొన్నారు, ఎక్కడెక్కడ షేర్లు కొన్నారు, ఎక్కడెక్కడ డబ్బు సంపాదించారు, ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు కదా. ఎవరిని వదిలేసిపోతున్నాడు? ఎవడు కర్త? ఎవడు? ఆడా? ఆ చేసినోడా? ఆ చేసినోడు అహంకారుడు. మనకి అంతఃకరణం అనేటువంటిది ఒకటి ఉంది, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అని. అంటే ఈ ఇంద్రియాలు ఏం చేస్తుంటే మనం బాహ్యేంద్రియాదుల ద్వారా విషయాదులను తెలుసుకుంటున్నాం. శ్రోత్రేంద్రియం ద్వారా శబ్దాలను గ్రహించున్నాం, చక్షేంద్రియం ద్వారా రూపాలను తెలుసుకుంటున్నాం, జీవేంద్రియం ద్వారా రుచులు తెలుసుకుంటున్నాం, ఘ్రాణేంద్రియం ద్వారా వాసనలు తెలుసుకుంటున్నాం. ఇలాగ ఇంద్రియాల ద్వారా, జ్ఞానేంద్రియాల ద్వారా విషయాలు తెలుసుకుంటున్నాం, కర్మేంద్రియాల ద్వారా పనులు చేస్తున్నాం. ఈ శేషినియి తెలుసుకున్నటువంటి విషయాదులన్నీ రికార్డ్ అవుతుంది ఎక్కడ? లోపల. అవునా? ఎక్కడ రికార్డ్ అవుతుంది అదంతా? సరే, లోపలికి అలా కనిపెట్టి చూడండి. చిన్నప్పుడు కానీ ఏ చాందిలంబడ తిరిగారో, ఏ ఈదులంబడ తిరిగారో, ఈ డబ్బు సంపాదించడానికి ఏమేమి ఉద్యోగాలు చేశారో, ఎంతెంత కష్టపడ్డారో అంత అలా కళ్ళు మూసుకుని సాధనలోకి వచ్చినప్పుడు చిన్నగా వచ్చేస్తుంది అది అయినంతా కూడా. ఎక్కడుంది ఇదంతా? దాన్నే చిత్తము అంటారు, చిత్తకోశము. దానికి చిత్ర గుప్తము. గుప్తం అంటే రహస్యం. అవి మనకే తెలుసు. ఏ సందులం కూడా తిరిగేమో ఎవరికి చెప్పం. ఎందుకని? రహస్యం, సీక్రెట్. ఎక్కడుంది? గుప్తంగా ఉంది, లోపల దాచుకుని ఉంచుకున్నారు. అలా దాచుకున్నటువంటి విషయాదులందరినీ చిత్రగుప్తుడు అంటారు. ఎక్కడో యమలోకంలో లేడు అతను, మనలో ఉన్నటువంటి ఈ చిత్రగుప్తుడు ఇతనే. ఇదంతా చిత్తం అంటే ఏంటండి? చిత్రము. చిత్రం అంటే బొమ్మ, చిత్రం అంటే ఫోటో. అంటే చిన్నప్పుడు కాడి నుంచి తలుపుకు వచ్చిన వెంటనే బొమ్మ వచ్చేస్తుంది. అలాంటి బొమ్మలన్నీ గుప్తంగా రికార్డ్ అయ్యి దాచిపెట్టుకున్నాం. దానికే చిత్రగుప్తం అని పేరు. ఆ చిత్రగుప్తుడి దగ్గర ఉన్నటువంటి చిత్రాలు తీసుకుని మనసు ఒకటి తెర మీదకి తెచ్చి పెడుతుంటది మన ఎదురుగుండగా. మన ఎదురుగుండగా తెచ్చి పెడితే గుర్తుకు తెచ్చుకుంటాం అన్నమాట. అప్పుడు ఈ రకంగా సంకల్పము, వికల్పమే. అది తీసుకున్న తెచ్చిపెట్టింది కదండి, మీరు పరిగణించలేదనుకోండి, మళ్ళీ ఇంకోటి తీసుకొచ్చి పెడతాం. లోపల బోల్డ్ అంత ఉంది కదా దానాగారం, అందులోంచి మళ్ళీ ఇంకోటి తెచ్చి పెడుతుంటది. అది తీసుకోకపోతే ఇంకోటి తీసుకొచ్చి పెడుతుంటది. అలా వరుసగా తీసుకొచ్చి పెడుతుంటది. అది తీసుకొచ్చినటువంటి దాన్ని మీరు తీసుకుంటారు. తీసుకుని దాన్ని వెనక్కి ముందుకి తిరిగేసారనుకోండి, దాన్ని సంకల్ప వికల్పం అంటారు. తీసుకునేదాకా ఇంకోటో తెచ్చి పెడుతూనే ఉంటది. అది మనసు చేసే పని. అప్పుడు బుద్ధి తీసుకుంటుంది దాన్ని. బుద్ధి తీసుకుని ఇవాళ నాడు ఆశ్రమానికి వెళ్దాం కానీ చెప్పి ఏదో చెప్తారు, వాళ్ళకేం చెప్తారంటారు. ఎందుకు ఇద్దరు ఆశ్రమానికి వెళ్ళి కంటే సినిమాకి పోతారంటది. దీన్నో అటు ఇటు ఏదో ఒకటి నిశ్చయం చేసుకుంటాడు. అలా నిశ్చయించేదాన్ని బుద్ధి. నిశ్చయించిన తర్వాత మరి పని చేసేది ఎవరు? కర్త. కర్త అంటే అహంకారుడు. ఈ అహంకారుడే సినిమాకి తీసుకెళ్ళినా, ఆశ్రమానికి తీసుకొచ్చినా, లేకపోతే దేవాలయానికి తీసుకెళ్ళినా, పారాయణ చేయించినా, పారాయణ చేయాలనుకోండి, పాటలు పాడరా అన్నాడు అనుకోండి, కర్త లోపల ఉన్నవాడు అహంకారుడు. ఎవరిని ఉపయోగించాలి? వాక్కును ఉపయోగించాలి. వాక్ ఎందులో ఉంది? కర్మేంద్రియాల సెక్షన్లో ఉంది. అంటే కర్మేంద్రియాలు వాక్కు, పాణి, పాదము, ఉపస్థ, ఇవి 5 కర్మేంద్రియాలు అంటారు. అంటే ఎప్పుడైతే అహంకారం ఆ పని చేయడానికి పూనుకున్నాడో అప్పుడు కర్మేంద్రియాలను ఉపయోగించి కర్మలు చేస్తాడు.
ఈ కర్త అహమిష్యతే, నువ్వా కర్తవు. ఎవరు? కోహం కథమిదం జాతం కోవై కర్త అస్య విద్యతే ఉపాదానం కిమస్తిహ విస్సారః సోయమీ దృశ. అంచేత ఈ సృష్టికి అంతటికి కూడా ఉపాదానం ఏంటి? ఇంత ప్రణాళికాబద్ధంగా నిర్మించినటువంటి వాడు ఎవడో? ఏంటి ఈ మహామాయ అంత చిత్రంగా క్షేమ దోమ పెద్ద పెద్ద వాటి నుంచి చిన్న చిన్నటి దాకా ప్రతి దానికి ఆహారము, నిద్ర, మైదనము, సంసారము, సంతానము, పిల్లలు, ఆ క్షేమ చుట్టూరు 10 పిల్లలు, ఆ దోమ చుట్టూరు 10 పిల్లలు. ఏది ఆగిపోయింది? సృష్టి సృష్టి చేస్తానే ఉంది. ఎందులో గొప్ప మనిషి? పశుపక్షాదులకి కూడా మనకున్నటువంటి కంటే ఎక్కువ తెలివితేటలే ఉన్నాయి. సృష్టి సాగింతానే ఉంది. ఏం తెలుసుకోవట్లేదు ఈ జీవరాశి? లోపల ఉన్నటువంటి ఆత్మను తెలుసుకోవట్లేదు. ఆత్మ ఎవరు? తన స్వస్వరూపం. అంటే తన స్వస్వరూపం మీద గుర్తు పెట్టాలి. కోహం, నేను ఎవరిని. సోహం, నేను ఆత్మని. కోహానికి సోహానికి తేడా ఏంటండి? కోహం అంటే నేనెవరిని నిర్ధారణ కాలేదు, కానీ శరీరం అనుకున్నాడు. శరీరం అనుకున్నాడు కదండి. శరీరానికి సంబంధించినటువంటి సెక్షన్ అంతా మొదలైపోయింది. కర్మలో, కర్మలకి ఫలితాలు, ఆ ఫలితాలతో కూడుకున్నటువంటి సుఖ దుఃఖాలు. ఇది ఒక పెద్ద గొలుసు కొట్టు. అంచేది ఇప్పుడు ఏం చేయాలి? తిరగబడాలి. ఎలా తిరగబడాలి? కోహంను ఏం చేయాలి? సోహంగా తిప్పాలి. కోహం సోహం, నేను ఎవరినే. కోహం కథమిదం జ్ఞాతం. ఇదంతా ఏంటిది? ఇదంతా ఎవడు తయారు చేశాడు దీన్ని ఇలాగా? ఈ పంచభూతాల సృష్టికర్త ఎవడు? మన శరీరం ఎంత చక్కగా ఇలా తయారు చేసినటువంటి ఒక్క చిన్న అణువులో నుంచి తయారైనటువంటి క్షేత్రం ఏమిటి? స్త్రీ పురుషుల సంపర్కంలో నుంచి క్షేత్రం తయారైంది. వాళ్ళ స్వభావాలు, వాళ్ళ గుణాలన్నీ అందులో నిక్షిప్తమై ఉన్నాయి. మళ్ళీ సేమ్ ఆడి నుంచి ఇంకొకడు, ఆడి నుంచి ఇంకొకడు, ఆడి నుంచి ఇంకొకడు. ఎక్కడ కష్టం లేకుండా చూడండి. మనం ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు తయారు చేసామనుకోండి, ఆ వస్తువుతోటి ఒక కొమ్మరో ఒక వస్తువు తయారు చేసాడు. కుమ్మర ఇవ్వకుండా ఒక బొమ్మ తయారు చేశాడు. ఆ బొమ్మ పిల్లలు నెట్టదు. ఆ బొమ్మతో ఆగిపోద్ది. మళ్ళీ ఇంకో బొమ్మ కావాలంటే ఇంకో బొమ్మను ఇంకోటి తయారు చేయాలి. అతను తయారు చేసినప్పుడు ఆ బొమ్మకి తర్వాత తయారు చేసినటువంటి బొమ్మకి పోలికల్లో తేడా రావచ్చు. కానీ చిత్రం ఏంటో తెలుసండి, ఈ బ్రహ్మదేవుడు చేసినటువంటి ఈ బొమ్మ, ఆ బొమ్మ నుంచి మరో బొమ్మ, ఆ బొమ్మ తయారు చేసేస్తుంది ఇంకో బొమ్మని. అంటే ఇంకొక బొమ్మ తయారు చేయక్కర్లేదు ఆయన. ఒక మనిషిని, ఒక పశువుని, అలా ఒక గాడిదని, ఒక గుర్రాన్ని తయారు చేసి పెట్టాడు అనుకోండి. ఆ గాడిద ఇంకో గాడిదని, ఆ గుర్రం ఇంకో గుర్రాన్ని, ఆ కుక్క ఇంకో కుక్కని, ఆ నక్క ఇంకో నక్కని, మనిషి ఇంకో మనిషిని, పశువు ఇంకో పశువుని. ఏమవుతుంది చూడండి, అలా పరిశీలించి చూడండి. విశారహ సోయమీ దృశ. విశారం లేదు నీలో. ఆలోచించి చూడు. ఏంటిదంతా? ఈ మాయేటి, ఈ మహామాయ. మళ్ళీ మళ్ళీ తయారయ్యేక్కలేదు. ఇంకా ఒక్కసారి తయారు చేస్తే చాలంతే. ఆ కుక్క మళ్ళీ ఇంకో కుక్కనే ఎలా పుట్టింటుందో, మనిషి ఆ మనిషిని ఇంకో మనిషిని. అదే నువ్వు. ఆ శరీరం నువ్వు. ఆ శరీరం ఇంకో శరీరాన్ని తీసుకొచ్చింది. ఆ పిల్ల నీ పిల్ల. ఆ పిల్లకి నీకేమైనా సంబంధం ఉందా? అంటే నీ ద్వారా ఇదంతా నడిపించినాడు. అదే ఆయన తెలివి. అంటే ఆయన మళ్ళీ మళ్ళీ తయారు చేయక్కలు లేకుండా వీడికి జ్ఞానం లేకుండా చేసి పాడేసాడు. ఎందుకని? తయారు చేసి ఒక వస్తువుని తయారు చేసి వచ్చిందనుకోండి తల్లిదండ్రుల ద్వారా, వాడు ఏం చేస్తున్నాడు? ఆ తల్లిదండ్రుల గుణాన్నే అనుసరించి వీడు కూడా ఇంకొక 5-6 పిల్లల్ని కని పాడేస్తున్నాడు. ఆ పిల్లల మీద పిచ్చి మమకారం, భ్రాంతి, అజ్ఞానం ఏమి లేదు అక్కడ. ఈడు ఏమైపోతాడన్న ఆలోచన లేదు. ఈ రేపు పొద్దున చనిపోతే ఈయన్ని ఎందులో ఏ పెడతారో తెల్ల. ఈడు ఏమేమి కర్మలు చేశాడో ఈ పిల్లల్ని పోషించడానికి. తప్పించుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. ఇతను ఎవరో కూడా తెలుసుకోకుండా ఏయో పనులు చేసేసి, ఏయో ఆలోచించేసి, నాకు ఎవడో సరిపోడు, నేను చాలా గొప్పవాడిని అయిపోయానని చెప్పేసి ఏదో 4 ఈపుది బొట్లు ఎట్టు
4 నామాలు పెట్టు, లేదా 2-3 రుద్రాక్ష దండలు మెడలో వేసేసుకుని ఈ దేవుణ్ణి అయిపోయింది అంటే దేవుణ్ణి అయిపోతాడా? అయిపోడు కదా. ఎక్కడ ఉండిపోతే ఈ శరీరం మీద వేసినటువంటి ఇప్పుడు ఒకవేళ ఏ నామాల్లో చెంకు చక్రాల్లో రక్తలు వేయించుకున్నాడు అనుకోండి, అప్పుడు యమధర్మరాజు ఆడి జోలికి రాడట. నిజమేనా? పట్టుకెళ్తుందా యమలోకంలోకి శరీరాన్ని? ఆ రచ్చలేసిన శరీరం ఇక్కడ మనమే కాల్చి బూడి చేసి పడతాం కదా. దేనికి వెయ్యాలి ఆ రక్షలో? లోపల సూక్ష్మ శరీరానికి వెయ్యాలి. యమధర్మరాజు దేన్ని తీసుకుపోతుందో దాన్ని మార్చడం మానేసి, దానికి రచ్చలేయటం మానేసి, ఆ దండలు దానికి వెయ్యండి, ఆ నామాలు దానికి పెట్టండి. దాన్ని వదిలేసి స్థూల శరీరానికి పెడితే ఎందుకు పనిపోతుందండి? స్థూల శరీరమా నువ్వు? అంచేత నువ్వు విచారణ చెయ్యాలి. కోహం కథమిదం జ్ఞాతం. జ్ఞాతం అంటే తెలుసుకోకుండా చేసినటువంటిది ఏదైనా సరే అది అజ్ఞానమే, అది బంధకారణమే. అంచేత కర్త ఎవడు? ఈశ్వరుడు ఎవడు? ఎవడిని ఈశ్వరుడు అనాలి? ఏదో బొమ్మ తయారు చేసి కూర్చుని అదే దేవుడు అనేసుకుంటావా నువ్వు? ఇంకా చేసుకో, భక్తి కలిగితే దానివల్ల కాదంటలేదు. కానీ ఎవడో ఉపాదానం కిమస్తేహ. ఉపాదానం అంటే ఏంటండి? కుండను తయారు చేసి, కుండను తయారు చేయడానికి కుండకి ఉపాదాన కారణమేది అంటే, కారణం అనేటువంటిది కారణము కార్యం అంటుంటారు, చాలాసార్లు వింటుంటాం. కారణము మరుగుపడి కార్యం కనపడుతుంది అనుకోండి, ఏది కనిపించదు? కారణం కనిపించదు. కార్యం కనిపించినప్పుడు కారణం మరుగుపడుతుంది. కారణం కనిపించేను కార్యం కనిపించదు. అంటే ఉదాహరణకి మట్టి ఉంది, మట్టిగా కనపడుతున్నంతసేపు కుండ కనిపించదు, అవునా? మట్టి పరిణామం చెంది కుండగా మారింది అనుకోండి, ఇప్పుడు మట్టి కనిపించదు. ఏం కనపడుతుంది? కుండ కనపడుతుంది. అంటే కుండ కనిపించినంతసేపు ఏం కనిపించదు? మట్టి కనిపించదు. మట్టి కనిపించినంతసేపు ఏది కనిపించదు? కుండ కనిపించదు. నీ స్వరూపం కనిపించలేనంతసేపు నీకు శరీరం కనపడుతుంది కదండి. నీకు శరీరం కనిపించినంతసేపు నీ స్వరూపం కనిపించదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఎంతవరకు నీ శరీరం తెలుస్తుందో, ఆ తెలిసే శరీరాన్ని చూసుకుని అదే నేను అనుకుని దాని మీద భ్రాంతి చెంది ఏదేదో గంతులు ఎత్తనవో అప్పుడు నీ శరీరం, నీ స్వరూపం తెలదు. ఎప్పుడు దాకా? కొండ కనిపించినప్పుడు మట్టి మరుగుపడిపోయింది కదా. మట్టి కనిపించినప్పుడు కొండ తయారవ్వలేదు కదా. కొండ తయారయిన తర్వాత మట్టి మరుగుపడిపోయింది. సరే, ఇక్కడికక్కడ బాగానే ఉంది. అంటే నీ శరీరం తెలిసినంతసేపు నీకేం తెలదో? నీ స్వరూపం తెలదు. మన స్వరూపం, మన శరీరం తెలిసినంతసేపు శరీరం మరుగుపడిపోయింది. మరి ఈ శరీరం ఎలాగొచ్చింది? మన స్వరూపాన్ని మరుగుపరిచింది కదా. మన స్వరూపమే శరీరంగా మార్పు చెందింది. అంటే మట్టే కొండ కింద పరిణామం చెందింది. దీన్ని మన స్వరూపమే ఈ శరీరంగా పరిణామం చెందడానికి ఉపాదాన కారణం. ఉపాధి వస్తువు అంటే కొండ. మట్టి ఉపాధిగా కొండగా పరిణామం చెందడానికి కారణమైనటువంటిది ఏది? మట్టి. అలా ఎందుకు తయారైంది అసలు? కిమస్తేహ. ఆలోచించు. అసలు నీ స్వరూపం ఈ కొండ కింద ఎందుకు తయారైంది? నువ్వు కొండవా? ఈ కాల్చి పాడేసి బూడిది శరీరంతో కూడినటువంటి శరీరానివా నువ్వు? చర్మము, రక్తము, మాంసము, ఎముకలతో కూడుకున్నటువంటి శరీరానివా? ఎలా తయారైంది? ఎక్కడి నుంచి వచ్చింది? కిమస్తేహ. ఆలోచించవా? ఇంకా ఆలోచన అక్కర్లేదా? నీ స్వరూపాన్ని మరుగుపరిచి శరీరం తయారై వచ్చిందంటే ఎవడు చేశాడు ఈ పని? అసలు ఎందుకు చేశాడు? దేవుడికి నీ మీద ఇంత కక్ష ఏంటి? ఇంత కోపమేంటి? నీకు జ్ఞానం లేక, నీకు విచారణ లేక, నీవు ఆలోచించకుండా అజ్ఞానంతో కర్మలు చేసేసి ఊరుకుంటే ఆ కర్మలు ఎలా రద్దు అవుతాయండి? ఆ కర్మలను రద్దు చేయటానికి, ఆ కర్మ ఫలాలు అనిపించడానికి ఈశ్వరుడే నీకు ఈ శరీరాన్ని తయారు చేసి, ఈశ్వరుడే ఉపాదాన కారణం. మట్టి ఉపాదాన కారణం. కొండ మట్టి నుంచి కదా తయారైంది. అంటే కొండ
మట్టి కుండగా తయారవ్వడానికి మట్టి తనంతట తానుగా కుండవదు, ఎవడో కావాలి, అతను కుమ్మరి. మట్టి ఉపాదానం, మట్టి లేకుండా కుండ తయారు చేయడం కుదరదు. కుమ్మరి గారు ఎవరండి? నిమిత్త కారణం, ఆయనే ఈశ్వరుడు. ఉపాదాన కారణం ఏది? నువ్వు చేసిన కర్మ. నిమిత్త కారణం ఏది? ఈశ్వరుడు. అంచేత నీకు ఈ శరీరాన్ని, నీకు ఇలాంటి భార్యని, లేదా ఇలాంటి పిల్లల్ని, లేకపోతే నీకు ఇలాంటి శరీరాన్ని తయారు చేసి ఇచ్చింది ఎవరు? ఆ కుమ్మరి గారే. ఆ కుమ్మరి ఎవడు? ఈశ్వరుడు. ఈశ్వరుడు ఎలాంటి వాడండి? నిమిత్త కారణం. అంటే మనం చేసినటువంటి కర్మ ఫలాలని మన చేత అనుభవింప చేయటానికి మన స్వరూపాన్నే, ఎలాగా? మన స్వరూపాన్నే ఒక శరీరంగా మలిసాడు. దానికి జ్ఞానం లేదు. మన స్వస్వరూపం ఆత్మ చైతన్యం. ఆత్మ చైతన్యం జ్ఞానం లేకపోవటం వల్ల ఆత్మ చైతన్యములో అనాత్మ స్వరూపాన్ని తయారు చేసి పెట్టాడు. కొమ్మరి మట్టిని తీసి కుండగా చేసినట్లుగా శరీరాన్ని తయారు చేసి పెట్టాడు. అప్పటి నుంచి మనం ఏదైనా అనుకుంటున్నాం అంటే ఉపాదానం కిమస్తిహ విసార స్వయమే దోష. విచారణ చేయి, ఆలోచించు. నీ స్వరూపం ఉపాదాన కారణం, ఈశ్వరుడు నిమిత్త కారణం. నిమిత్త కారణంతో వచ్చినటువంటి శరీరంతో నిరంతరము అదే నేననుకుని నీ స్వరూపాన్ని మర్చిపోయి నీ స్వరూపమునందు ప్రవేశించినటువంటి అనాత్మ స్వరూపాన్ని పట్టుకుని కర్మలు చేసి మళ్ళీ మళ్ళీ కర్మలు చేసి ఆ కర్మలతో కూడుకున్నటువంటి నీవు విచారణ చేసి ఈ కొండనే, ఈ మట్టిని విచారణ చేసినట్లుగా కొండ కొమ్మరే. ఆ కొమ్మరి చేతిలో మళ్ళీ దండ చక్రాదులు, కేవలం మట్టిని తీసుకుని ఇలా కొండ చేసేలేదు. అట్టి మాదిరిగా ఈశ్వరుడు నిమిత్త కారణం. ఈశ్వరుడి చేతిలో ఉన్నటువంటి దేవతా గణాలంతా కూడా దండ చక్రాదులు లాంటి వాళ్ళు. వీళ్ళందరూ ఏకమై ఒక శరీరాన్ని తయారు చేసేంతమంది వర్గం ఈ శరీరం తయారు చేయడానికి, ఆ కర్మఫలాలను నువ్వు అనుభవించడానికి బాధ్యత వహించారు. ఇదంతా కూడా మనం చేసినటువంటి అజ్ఞానంలో చేసినటువంటి కర్మఫలాన్ని అనుభవించడానికి. అంచేత నువ్వు ప్రశాంతంగా కూర్చుని ఏం చెయ్యాలి? నేను ఎవరిని? దేవుడంటే ఏది? దేవుడికి నాకు సంబంధం ఏమిటి? ఈ శరీరం ఎందుకు వచ్చింది? నాకు ఈ సుఖ దుఃఖాలు ఎందుకు కలుగుతున్నాయి? నేను ఈ శరీరాన్నేనా? ఈ రకంగా నేనుగా వ్యవహరిస్తున్నటువంటి వస్తువు ఏది? అసలు నేను ఎవరిని? పంచభూతములు సమీకృతమైనటువంటి శరీరం ప్రాణ మనోబుద్ధులా? అవన్నీ జడ పదార్థాలే కదా, వాటికి చైతన్యత్వం లేదు కదా. నేనుగా వ్యవహరిస్తూ భగవత్ సృష్టిని అనుభవిస్తున్న నేను చేతనంతో కూడుకున్నటువంటి చైతన్య స్వరూపమైనటువంటి ఉనికితో కూడుకున్నటువంటి జీవుని కదా. అదిగాక నేను మేలుకున్నప్పుడు జాగ్రత్త అవస్థలో ఉంటే నా శరీరము, నా ఇంద్రియాలు ఒక విధంగాను, మగత నిద్రలో స్వప్నావస్థలో ఉన్న సమయంలో మరో విధంగాను, గాఢ నిద్రలో సుషుప్తిలో మరో విధంగాను వ్యవహరిస్తున్నట్లు నా అనుభవంలో తెలుస్తుంది. అంటే మనం మెలకులో ఉన్నాం. ఇప్పుడు ఈ శరీరం నేను అనుకుంటున్నాం. నేను అనుకున్నప్పుడు మరి మగత నిద్ర కలిగినప్పుడు స్వప్నం వస్తుంది. అప్పుడు ఈ శరీరం మర్చిపోతున్నాం, ఈ భార్య పిల్లల్ని మర్చిపోతున్నాం. ఇంటి తేటిక్కలాడితే ఇంత గొప్ప అంత అన్నాబోడు ఇవన్నీ కూడా ఈ మగత నిద్రలోకి వెళ్ళేటప్పటికి ఏమైపోయినాయి? అక్కడ మళ్ళీ ఇంకొక వస్తువు సాక్షాత్కారమే. అక్కడ శరీరం వచ్చింది. ఆ శరీరంతో కొన్ని అవస్థలు, కొన్ని సుఖాలు, కొన్ని దుఃఖాలు వచ్చినటువంటి దాని నుంచి సుషుప్తిలోకి వెళ్తే ఇంకా మరో విధంగా, అంటే జాగ్రత్తలో ఒక విధంగా, స్వప్నంలో ఒక విధంగా, సుషుప్తిలో ఇంకో విధంగా తెలుస్తుంది. ఇవన్నీ ఎవరికి తెలుస్తున్నాయి? శరీరానికి జాగ్రత్తలో ఉన్నటువంటి విషయాలు తెలుస్తలేదు. జాగ్రత్తలో జరిగేటటువంటి ప్రతి పరిణామము భార్య గురించి, పిల్లల గురించి, మనవల గురించి, ఆస్తిపాస్తుల గురించి శరీరానికి తెలదు. ఆ శరీరంలో ఉన్నవాడు కూడా అడిగే తెలుసు. అలాగే స్వప్నంలో ఉన్నటువంటి విషయాలు కూడా స్వప్న శరీరానికి తెలదు. ఆ స్వప్నావస్థను అనుభవించేటటువంటి వాడికే తెలుసు. సుషుప్తిలో కూడా ఆ సుషుప్తిలో ఉన్నటువంటి సుఖాన్ని హాయిగా మళ్ళీ మళ్ళీ నిద్రపోవాలన్నటువంటి దానికి కారణమైనటువంటి స్థితిని అనుభవించేవాడు ఎవడు?
మెలకువలో ఎవడు తెలుసుకుంటున్నాడో, స్వప్నంలో ఎవడు తెలుసుకుంటున్నాడో, సుషుప్తులు ఎవడు తెలుసుకుంటున్నాడో వాడే మన స్వరూపం. కానీ జాగ్రత్తలో తెలియబడేది, స్వప్నంలో తెలియబడేది, సుషుప్తులో తెలియబడేది వేరు వేరు వస్తువులు. అంచేత వాస్తవంగా నా ఉనికి కారణం ఏది? ఈ వస్తువా? ఈ మూడు వస్తువులకి వేరుగా ఉన్నటువంటిది. ఈ జగత్ సృష్టి ఎలా జరిగింది? ఈ రకంగా ఈ పరిణామాలతో కూడుకున్నటువంటి జాగ్రత్త చప్పున సుషుప్తులతో స్థూల సూక్ష్మ కారణ శరీరాలతో ఈ సృష్టి ఎలా జరిగింది? నామరూపాలతో కనపడుతున్నటువంటి దృశ్య ప్రపంచం సర్వము ఏదో ఒకనాడు ఏదో విధంగా కాలగర్భంలో కలిసిపోతుంది. మన శరీరం కాదు, ప్రపంచంలోని సమస్త శరీరాలు కూడా ప్రళయంలో నశించిపోతాయి. ప్రళయంలో నశించిపోయినప్పుడు ఈ శరీరాలకు సంబంధించినటువంటి ఆనవాళ్లు కూడా ఉండవు. చెట్టు పుట్ట మొత్తం అంతా సముద్రంలో కలిసిపోయింది. కానీ జీవుడు నశించడం లేదు. ఏ ఒక కార్యం జరగాలన్నా దానికి ఉపాదాన కారణం ముఖ్య పదార్థం. అది నువ్వు లేకపోతే ఇదంతా నశించిపోయినా నువ్వు నశించడం లేదు. అదే ఉపాదాన కారణం. ముఖ్య కారణం అవసరమని శాస్త్రరీత్యా నిర్ధారించబడినది. అంటే నీ ఉండబట్టి నీ మూలంగానే ఇదంతా జరుగుతూ ఉంది. దానికి ఉదాహరణగా బంగారు ఆభరణం సూచించడానికి స్వర్ణం ఉపాదాన కారణం. బంగారం తయారు చేయాలనుకోండి, బంగారం వస్తువు తయారు చేయాలంటే బంగారం లేకుండా వస్తువు చేయటం కుదరదు. స్వర్ణకారుని పనిముట్లు, సాధన సామగ్రి ఉపకరణ కారణం. స్వర్ణకారుని నిమిత్త కారణముగాను వివరించడం జరిగింది. జగత్ సృష్టి ఎంతో వైవిధ్యంతో చిత్ర విచిత్రంగా కనపడుతున్నది. ఈ సృష్టికి అంతటికి ఉపాదాన కారణం ఏది? సాధన సామాగ్రి ఏది? ఎలా సమకూరుతున్నది? నిమిత్త కారణం ఎవరు? ఇలా ఎన్నో ప్రశ్నలు వేసుకోవాలి. తననే వేసుకొని ఇట్టి అంశాలపై విస్తృతమైనటువంటి తత్వ పరిశీలన చెయ్యాలి. అంటే తత్వజ్ఞానం, తత్వ పరిశీలన. నాహం భూతగణో దేహో నాహం సాక్ష్యగణస్తదా ఏతద్ విలక్షణ కచ్చిత్ విశార సోయమి దృశ్యతే. ఈ శ్లోకం వచ్చేవారని చెప్పుకుందాం. హరి ఓం తత్సత్. ఆత్మబంధువులారా, చాలా స్పష్టంగా వెళ్తుంది విచారణ. అలా ఒక్కో పేజీని ఒక్కో శ్లోకాన్ని వివరించి చెప్పుకున్నట్లుగా ఇది శరీరము, ఇది ప్రాణము, ఈ ఇంద్రియాలు, ఇది ఫలానా, ఇది ఫలానా, ఈ అన్నిటికీ మూలంలో అధిష్టానంలో